ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మోషన్‌ని ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ వీడియోని మీరు 16:9 రేషియోలోను అలాగే 9:16 రేషియోలో చేసుకోవచ్చు. మీరు ఏ రేషియోలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. నేను 16:9 రేషియోలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్ పేరు ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఇక్కడ మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ వీడియోస్ ఏ ఫోల్డర్‌లో ఉన్నాయో ఆ ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు బ్యాక్‌గ్రౌండ్ వీడియోనైతే యాడ్ చేసుకోండి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి అయితే వెళ్ళేసి రొటేషన్‌లో -90 ఉంటుంది. దాన్ని 0 అయితే చేసేసుకోండి. 16:9 రేషియోలో చేసుకుంటున్న వారు మాత్రమే ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రెచ్ టు కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్‌కి అయితే వచ్చేసి ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే పెట్టేసుకోండి. బీట్ మార్క్ పెట్టడం తెలియకపోతే ఆ వైట్ లైన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బీట్ మార్క్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియోని అయితే 9:16 రేషియోలో చేసుకుంటారు కదా, వాళ్ళు ఈ వీడియోని అయితే రొటేట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి అయితే వచ్చేసి డార్కెన్‌లో మల్టిప్లై అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకొని ఈ స్నో వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోని కూడా మీరు 9:16లో చేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఈ వీడియోని కూడా రొటేట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైటింగ్‌లో స్క్రీన్ అప్లై చేసి బ్యాక్ వచ్చేసి వాల్యూమ్ ఉంది కదా, దాన్ని 0 చేసేసి ఇప్పుడు వీడియో లాస్ట్‌కి అయితే వెళ్ళిపోండి. ఇందాక బీట్ మార్క్ పెట్టండి అని చెప్పాను కదా, ఆ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి. ఎక్స్ట్రా వీడియోనైతే ఆ వీడియోని కట్ చేసుకోండి, స్నో వీడియోని. మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో సేమ్ మళ్ళీ ఫోల్డర్‌కి అయితే వెళ్ళేసి ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫోటోనైతే ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన ఫోటోని వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇది ఈ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్‌కి అయితే వచ్చేయండి. ఇప్పుడు సాంగ్‌ని ప్లే చేయండి. నేనైతే ప్లే చేయట్లేదు, కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి. ఇప్పుడు ఫస్ట్ లిరిక్ అలాగే ఆ స్నో వీడియో ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ అయితే ఉంచేసుకొని ఆ వైట్ లైన్ మీద ట్యాప్ చేస్తే బీట్ మార్క్ అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు అయితే మీరు ఇదే విధంగా బీట్ మార్క్స్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్‌కి అయితే వచ్చేసి ఆ ఫోటోని ఇందాక యాడ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైటింగ్‌లో స్క్రీన్ అప్లై చేసేసి బ్యాక్‌కొచ్చేసి ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకొచ్చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే కట్ అయిపోతుంది. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ అయిన ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి అయితే వచ్చేసి ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అంటే ఈ ఇంక్ స్ప్లిట్‌లో కరెక్ట్‌గా పెట్టేసుకొని మీ ఫోటోని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అలాగే అడ్జస్ట్‌మెంట్‌తో పాటు ఇక్కడ థర్డ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు ఫోటోని బట్టి మీరు జూమ్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్‌కొచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గరికొచ్చేసి ఇప్పుడు ఆ ఫోటోని మళ్ళీ కట్ చేసుకొని సెకండ్ ఫోటోని మళ్ళీ ట్యాప్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లో లెఫ్ట్ సైడ్‌కి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసి కరెంట్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టాండ్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో పెట్టాలనుకుంటున్నారు కదా, ఆ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్‌కొచ్చేసి మీ ఫోటోని బట్టి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి అయితే వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఈ స్నో ఎఫెక్ట్‌లోనే ఉండాలి. ఇదే విధంగా మీరు అన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చేయండి. ఇందాక యాడ్ చేసుకున్నారు కదా ఇంక్ స్ప్లిట్ అది స్నో వీడియో, ఆ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోస్ పైన పెట్టేసుకోండి. తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని
వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.